गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो किङ्करीयस्य रामाय शरणाचार्यमाश्रये। भारतीकरुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीम्। అందరూ చెప్పండి. రామాయ నమః. రామాయ నమః. రామాయ నమః. రామాయ నమః. శ్రీరామ జయం. శ్రీరామ జయం. శ్రీరామ జయం. శ్రీరామ జయం. శ్రీరామ జయం. శ్రీరామ జయం. వాల్మీకి రచించినటువంటి రామాయణంలో బాలకాండలోని మొదటి సరుకు చెప్పుకుంటున్నాం. ఈ రామాయణం వృత్తాంతం మొత్తం కూడా క్లుప్తంగా తెలియజేస్తున్నారు. నిన్నటి వరకు 72 శ్లోకాలు చెప్పుకున్నాం. రోజుకి 18 చొప్పున. ఇవాళ ఇంకొక 18 చెప్పుకుందాం. తత్ర లంకాం సమాసాద్య తత్ర లంకాం సమాసాద్య పురీం రావణపాలితాం పురీం రావణపాలితాం దదర్శ సీతాం ధ్యాయంతీం దదర్శ సీతాం ధ్యాయంతీం అశోకవనికాం గతాం అశోకవనికాం గతాం. తత్ర లంకాం సమాసాద్య పురీం రావణపాలితాం తత్ర లంకాం సమాసాద్య పురీం రావణపాలితాం దదర్శ సీతాం ధ్యాయంతీమశోకవనికాం గతాం. అక్కడ కలిపి చెప్పాలి. దదర్శ సీతాం ధ్యాయంతీం అశోకవనికాం గతాం. తత్ర లంకాం సమాసాద్య పురీం రావణపాలితాం దదర్శ సీతాం ధ్యాయంతీమశోకవనికాం గతాం. తత్ర లంకాం సమాసాద్య పురీం రావణపాలితాం దదర్శ సీతాం ధ్యాయంతీం అశోకవనికాం కలిపి చెప్పాలి. గతాం. అక్కడ కలిపి చెప్పాలి. ధ్యాయంతీం అశోకవనికాం అని చెప్పండి అమ్మా. మశోక దదర్శ సీతాం ధ్యాయంతీం అశోకవనికాం గతాం. అట్లా బాగుంది. తత్ర లంకాం సమాసాద్య పురీం రావణపాలితాం దదర్శ సీతాం ధ్యాయంతీమశోకవనికాం గతాం. తత్ర లంకాం సమాసాద్య పురీం రావణపాలితాం దదర్శ సీతాం ధ్యాయంతీం అశోకవనికాం గతాం. తత్ర లంకాం సమాసాద్య పురీం రావణపాలితాం దదర్శ సీతాం ధ్యాయంతీమశోకవనికాం గతాం. తత్ర లంకాం సమాసాద్య పురీం రావణపాలితాం దదర్శ సీతాం ధ్యాయంతీం అశోకవనికాం గతాం. ఆ రామబంటు రావణుడిచే పాలింపబడుతున్నటువంటి లంకని చేరాడు. నిన్న ఆంజనేయ స్వామి ఆ సముద్రం దాటడానికి ఉద్యుక్తుడు, అంటే బయలుదేరాడు. తర్వాత లంకను చేరాడు. క్రమంగా సీతాదేవి కొరకు వెతుకుతూ అశోకవనంలో అడుగుపెట్టి అక్కడ రామధ్యానంలో నిమగ్నమైనటువంటి జానకిని కనుగొన్నాడు. నివేదయిత్వాభిజ్ఞానం నివేదయిత్వాభిజ్ఞానం ప్రవృత్తించ నివేద్య చ ప్రవృత్తిం చ నివేద్య చ. మొత్తం గట్టి చేసుకుంటూ ఉండు. ఒకటి గట్టి చేసుకుంటున్నా. ప్రవృత్తించ నివేద్య చ సమాశ్వాస్య చ వైదేహీం సమాశ్వాస్య చ వైదేహీం సమాశ్వాస్య చ వైదేహీం సమాశ్వాస్య చ వైదేహీం
బాగుంది. మర్దయామాస తోరణం మర్దయామాస తోరణం నివేదయిత్వాభిజ్ఞానం ప్రవృత్తించ నివేద్య చ నివేదయిత్వాభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ తత్ర సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణం సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణం నివేదయిత్వాభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణం నివేదయిత్వాభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణం నివేదయిత్వాభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణం నివేదయిత్వాభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణం నివేదయిత్వాభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణం నివేదయిత్వాభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణం బాగుందమ్మా. అందరూ చెబుతున్నారా? నీ ఒక్క గంతే వినపడుతున్నది. అందరూ చదివితే డిస్టర్బ్ అవుతుందని మ్యూట్ లో పెట్టి వాళ్ళు ఆ, ఆ, చదువుకుంటున్నారండి. మరి అదే పోని చదువుతున్నారా అని. చదువుతున్నాం. సరే, సంతోషం. తర్వాత ఆంజనేయుడు సీతాదేవికి రామసుగ్రీవుల మైత్రిని తెలిపి రామనామాంకితమైనటువంటి ఉంగరాన్ని ఆవిడికి ఆనవాలుగా గుర్తుగా సమర్పించాడు. ఆమె కోసం శ్రీరాముడు పరితపిస్తున్న తీరుని ఆవిడికి వివరించి ఆవిడ్ని ఓదార్చాడు. ఆ తర్వాత అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. పంచసేనాగ్రగాన్ హత్వా పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రిసుతానసి నపి నపి అనుందండి. అంతేనమ్మా. సప్తమంత్రిసుతానపి సప్తమంత్రి సుతానపి శూరమక్షంచ నిష్పిష్య సూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ గ్రహణం సముపాగమత్ పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రిసుతానపి పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రి సుతానపి శూరమక్షంచ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రిసుతానపి శూరమక్షంచ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రి సుతానపి శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రిసుతానపి శూరమక్షంచ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రి సుతానపి శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రిసుతానపి శూరమక్షంచ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రి సుతానపి శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ బాగుంది. అస్త్రేణోన్ముక్తమాత్మానం అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్ జ్ఞాత్వా పైతామహాద్వరాత్ మర్షయన్ రాక్షసాన్ వీరః మర్షయన్ రాక్షసాన్ వీరః యంత్రిణస్తాన్ యదృచ్ఛయా యంత్రిణస్తాన్ యదృచ్ఛయా
अस्त्रेणोन्मुक्तमात्मानं ज्ञात्वा पैतामहाद्वरात् अस्त्रेणोन्मुक्तमात्मानं ज्ञात्वा पैतामहाद्वरात् मर्शयन् राक्षसान् वीरो यन्त्रिणस्तान् यदृच्छया मर्शयन् राक्षसान् वीरो यन्त्रिणस्तान् यदृच्छया अस्त्रेणोन्मुक्तमात्मानं ज्ञात्वा पैतामहाद्वरात् 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 मर्शयन् राक्षसान् वीरो यन्त्रिणस्तान् यदृच्छया ఈ రెండు శ్లోకాలకి కలిపి తాత్పర్యం ఉంది. హనుమంతుడు 5 సేనాపతులను అంతమొందించాడు, 7 మంత్రిపుత్రులను మట్టి కరిపించాడు, శూరుడైనటువంటి రావణుడి కుమారుడైన అక్షుణ్ణి కూడా హతమార్చాడు. ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రానికి బుద్ధిపూర్వకంగా కట్టుబడ్డాడు. నిరుపమాన పరాక్రమశాలి అయినటువంటి వాయునందనుడు బ్రహ్మవర ప్రభావం చేత బ్రహ్మాస్త్రం నుండి అప్రయత్నంగా తాను విముక్తి లేనట్లుగా తెలుసుకున్నాడు. ఆ బ్రహ్మ యొక్క వరం చేత బ్రహ్మాస్త్రం కూడా ఆయన ఏం బంధించదు. వాళ్ళు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేశాడు, తాను బద్ధుడైనట్టుగా నటించాడు. ఆ రాక్షసులు పెట్టేటువంటి బాధలను సహిస్తూ ఉన్నాడు ఆయన. తతో దగ్ధ్వా పురీం లంకాం ఋతే సీతాంచ మైథిలీం రామాయ ప్రియమాఖ్యాతుం దృష్ట్వా పునరాయాన్ మహాకపిః తతో దగ్ధ్వా పురీం లంకాం ఋతే సీతాంచ మైథిలీం రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్ మహాకపిః తతో దగ్ధ్వా పురీం లంకాం ఋతే సీతాంచ మైథిలీం రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్ మహాకపిః తతో దగ్ధ్వా పురీం లంకాం ఋతే సీతాం చ మైథిలీం రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్ మహాకపిః తతో దగ్ధ్వా పురీం లంకాం ఋతే సీతాం చ మైథిలీం రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్ మహాకపిః తతో దగ్ధ్వా పురీం లంకాం ఋతే సీతాం చ మైథిలీం రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్ మహాకపిః దగ్ధ్వా ధావత్తుంది. తతో దగ్ధ్వా పురీం లంకామృతే సీతాం చ మైథిలీం రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్ మహాకపిః తతో దగ్ధ్వా పురీం లంకాం ఋతే సీతాం చ మైథిలీం రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్ మహాకపిః సోభిగమ్య మహాత్మానం
कृत्वा रामं प्रदक्षिणम् कृत्वा रामं प्रदक्षिणम् न्यवेदयदमेयात्मा न्यवेदयदमेयात्मा दृष्टासीतेति तत्त्वतः दृष्टासीतेति तत्त्वतः सोऽभिगम्य महात्मानं कृत्वा रामं प्रदक्षिणम् सोऽभिगम्य महात्मानं कृत्वा रामं प्रदक्षिणम् न्यवेदयदमेयात्मा दृष्टासीतेति तत्त्वतः न्यवेदयदमेयात्मा दृष्टासीतेति तत्त्वतः सोऽभिगम्य महात्मानं कृत्वा रामं प्रदक्षिणम् 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 न्यवेदयदमेयात्मा दृष्टासीतेति तत्त्वतः రావణుడి యొక్క ఆజ్ఞను అనుసరించి రాక్షసులు తన తోకకి నిప్పండించగానే మారుతి తన వాలాగ్ని అంటే తోకాగ్నితో సీతాదేవి ఉన్న స్థలాన్ని తప్ప లంక మొత్తం కూడా కాల్చేశాడు. సీతాదేవి యొక్క కుశల వార్తను తెలుసుకొని శ్రీరాముడికి ప్రీతి కూర్చడానికి సంతోషం కలిగించడానికి ఆ హనుమంతుడు అతి శీఘ్రంగా ఆ ప్రభు సమీపానికి చేరుకున్నాడు. మరలి వచ్చాడు. మహాబుద్ధిశాలి అయినటువంటి హనుమంతుడు కనుగొంటిని సీతమ్మను అని పలికి రాముడికి ప్రదక్షిణ చేశాడు. ఇక్కడ చూడండి, కనుగొంటిని సీతని అని ఇక్కడ ఒక విశేషాన్ని పండితులు చెబుతుంటారు. ఏమిటంటే, మామూలుగా సీతను చూశాను అని చెప్పొచ్చు కదా అని అని కొంతమందికి సందేహం ఉంటుంది. సీతను అనగానే తర్వాత పదం ఏమొస్తుందో అని ఒక సందేహం ఉంటుంది. అదే చూశాను అనగానే ఇంకా సీతే కదా అనేటువంటి ఒక సంతోషం కూడా కలిగించేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అందుకని చూశాను సీతను లేదా కనుగొంటిని సీతను, అందుకని దృష్ట చూడబడ్డది నా చేత సీత, ఆ సీతాదేవి అని. అందుకని ఆ పద ప్రయోగం కూడా ఎలా ఉంటుంది అనేటువంటిది మనం గమనించుకోవాలి. ఆయన హనుమంతుడు 9 వ్యాకరణాలు చదువుకున్నాడు. వ్యాకరణాలు 9 రకాలు అని పెద్దలు చెబుతారు. వాటన్నిటిని కూడా చదువుకునేటువంటి మహాప్రజ్ఞాశాలి, మహావిద్యావంతుడు ఆయన. సీతాదేవి ఎడబాటుకి లోనయ్యాడు. నిశ్చలుడైనటువంటి ఆ ప్రభువునకు ఆ హనుమంతుడు యావత్ వృత్తాంతాన్ని కూడా వివరించాడు. తతః సుగ్రీవ సహితః గత్వా తీరం మహోదధేః సముద్రం క్షోభయామాస శరైరాదిత్య సన్నిభైః తతః సుగ్రీవ సహితో గత్వా తీరం మహోదధేః సముద్రం క్షోభయామాస శరైరాదిత్య సన్నిభైః తతః సుగ్రీవ సహితో గత్వా తీరం మహోదధేః సముద్రం క్షోభయామాస శరైరాదిత్య సన్నిభైః సముద్రం దధేః శోభయ ఒత్తి చదువు
మహోదధేః సముద్రం క్షోభయామాస శరైరాదిత్య సన్నిభైః. ష స ష మూడు కూడా చక్కగా సాధన చేయండి. తతః సుగ్రీవ సహితో గత్వా తీరం మహోదధేః సముద్రం క్షోభయామాస శరైరాదిత్య సన్నిభైః. తతః సుగ్రీవ సహితో గత్వా తీరం మహోదధేః సముద్రం క్షోభయామాస శరైరాదిత్య సన్నిభైః. తతః సుగ్రీవ సహితో గత్వా తీరం మహోదధేః సముద్రం క్షోభయామాస శరైరాదిత్య సన్నిభైః. తతః సుగ్రీవ సహితో గత్వా తీరం మహోదధేః సముద్రం క్షోభయామాస శరైరాదిత్య సన్నిభైః. బాగుంది. దర్శయామాస చాత్మానం దర్శయామాస చాత్మానం సముద్రం సరితాం పతిః సముద్రః సరితాం పతిః. సముద్రః సరితాం పతిః. సరితాం అంటే ప్రవాహాలు అనేటువంటి అర్థం అన్నమాట. అవి నదులు కావచ్చు, కాలువలు కావచ్చు. వాటన్నిటికీ కూడా పతి భర్త అన్నమాట సముద్రుడు. సముద్రవచనాచ్చైవ సముద్రవచనాచ్చైవ నళం సేతుమకారయతు. నళం సేతుమకారయత్. దర్శయామాస చాత్మానం సముద్రః సరితాం పతిః. దర్శయామాస చాత్మానం సముద్రః సరితాం పతిః. సముద్రవచనాచ్చైవ నళం సేతుమకారయత్. సముద్రవచనాచ్చైవ నళం సేతుమకారయత్. దర్శయామాస చాత్మానం సముద్రః సరితాం పతిః 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 సముద్రవచనాచ్చైవ నళం సేతుమకారయత్. హనుమంతుడు తెలిపిన సమాచారాన్ని గ్రహించిన తర్వాత శ్రీరాముడు సుగ్రీవుడు మొదలైన వాళ్లతో కూడి మహాసముద్ర తీరానికి చేరాడు. అనంతరం అతడు సూర్యకిరణం వలె తీక్ష్ణములైనటువంటి బాణములతో సముద్రుణ్ణి అల్లకల్లోలం చేశాడు. అప్పుడు సముద్రుడు రాముడికి నిజ రూపాన్ని ప్రదర్శించి అతని సూచనను అనుసరించి శ్రీరాముడు సముద్రంపై నలుని ద్వారా సేతువుని నిర్మింపజేశాడు. కాబట్టి సేతుని కట్టింది ఎవరు? నలుడు. నలుడు. అదే అక్కడ అలా వచ్చింది. మామూలుగా నలుడు మామూలు లకారం మనం చెప్తుంటాం తెలుగులో మాట్లాడేటప్పుడు. కాబట్టి ఆ సముద్ర సేతు ఇంజనీర్ ఎవరయ్యా అంటే నలుడు. తేన గత్వా పురీం లంకాం తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే హత్వా రావణమాహవే రామః సీతామనుప్రాప్య రామః సీతామనుప్రాప్య పరాం వ్రీణాముపాగమత్ పరాం వ్రీడాముపాగమత్. వీడ తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే రామః సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్.
రామः సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్. తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే రామः సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్. తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే రామः సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్. తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే రామः సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్. తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే రామः సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్. తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే రామः సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్. తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే రామः సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్. తామువాచ తతో రామః తామువాచ తతో రామః పరుషం జనసంపది. సంసది అను జనసంసది అంతేనమ్మా. పరుషం జనసంసది అమృష్యమాణా సా సీత అమృష్యమాణా సా సీత వివేశజ్వలనం సతీ. వివేశజ్వలనం సతీ. తామువాచ తతో రామః పరుషం జనసంసది. తామువాచ తతో రామః పరుషం జనసంసది అమృష్యమాణా సా సీత వివేశజ్వలనం సతీ. అమృష్యమాణా సా సీత జ్వలనం సతీ. జ్వలనం సతీ. తామువాచ తతో రామం పరుషం జనసంసది అమృష్యమాణా సా సీత వివేశజ్వలనం సతీ. తామువాచ తతో రామః పరుషం జనసంసది అమృష్యమాణా సా సీత వివేశజ్వలనం సతీ. తామువాచ తతో రామః పరుషం జనసంసది అమృష్యమాణా సా సీత వివేశజ్వలనం సతీ. తామువాచ తతో రామః పరుషం జనసంసది అమృష్యమాణా సా సీత వివేశజ్వలనం సతీ. తామువాచ తతో రామః పరుషం జనసంసది అమృష్యమాణా సా సీత వివేశజ్వలనం సతీ. తామువాచ తతో రామః పరుషం జనసంసది అమృష్యమాణా సా సీత వివేశజ్వలనం సతీ. ఆ సేతువు ద్వారా లంకను చేరి శ్రీరాముడు రావణుణ్ణి రణరంగంలో హతమార్చాడు. తదనంతరం సీతను సమీపించి పరుల పంచిన ఆమెను స్వీకరించడానికి లోకాపవాద శంకతో వెనకాడాడు. సీతాదేవి సౌశీల్యాన్ని గూర్చి ఎల్లరికూ విశ్వాసం కలిగించుటకై అందరి ఎదుట శ్రీరాముడు పరుష వచనాలను పలికాడు. సాధ్వి అయినటువంటి ఆ సీతాదేవి ఆ కఠినోక్తులను భరింపజాలక అగ్నిలో ప్రవేశించింది. ఆ కఠినమైన మాటలను భరించలేక అగ్నిలో ప్రవేశించింది. తతోగ్నివచనాత్ సీతాం తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగతకల్మషాం జ్ఞాత్వా విగతకల్మషాం అధో రామః సంప్రహృష్టః బభౌ రామః సంప్రహృష్టః బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదైవతైః పూజితః సర్వదైవతైః. తతో తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగతకల్మషాం తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగతకల్మషాం బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదైవతైః బభౌ రామః
సంప్రహృష్టः పూజితः సర్వదైవతైః. తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగతకల్మషాం బభౌ రామः సంప్రహృష్టః పూజితः సర్వ దైవతైః. తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగతకల్మషాం బభౌ రామः సంప్రహృష్టः పూజితः సర్వదైవతైః. తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగతకల్మషాం బభౌ రామः సంప్రహృష్టః పూజితः సర్వ దైవతైః. తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగతకల్మషాం బభౌ రామः సంప్రహృష్టः పూజితः సర్వదైవతైః. తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగతకల్మషాం బభౌ రామः సంప్రహృష్టః పూజితः సర్వ దైవతైః. తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగతకల్మషాం బభౌ రామः సంప్రహృష్టः పూజితः సర్వదైవతైః. తర్వాత అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతాదేవి త్రికరణ శుద్ధిగా పరమసాధ్వి, ఆవిడ దోషరహిత అంటే దోషములు లేనటువంటిది అని ప్రకటించాడు. అప్పుడు శ్రీరాముడు పరమ సంతుష్టుడయ్యాడు. రాముడి ధర్మ నిరతిని దేవతలందరూ కూడా కొనియాడారు. ఇదేమిటండి, పెళ్ళాన్ని తిట్టడం, ఆవిడ భార్య ఉన్న అగ్నిలో దూకపోవడం, ఇదేమిటి అందరూ సంతోషించడం ఏంటి, అది ధర్మం ఎట్లా అవుతుంది అని సందేహం కలుగుతుంది మనకి. అక్కడ రాముడు కాబోయేటువంటి ఒక మహారాజు. మహారాజు ఎలా దోషం లేకుండా ప్రజల పట్ల శ్రద్ధాశక్తులతో బాధ్యతతో ఉండాలో, ఆయన యొక్క ప్రాణం అయినటువంటి ఆ భార్య కూడా అంటే మహారాణి కూడా ప్రజల పట్ల అంతే బాధ్యతతో పవిత్రంగా శుచిగా ధర్మబద్ధంగా ఉండాలి. మరి తన భార్యని సన్మార్గంలో కాపాడుకోవటం అనేటువంటి భర్తకి కర్తవ్యం కదా. అందుకని చెప్పి ఆ సన్నివేశాన్ని ఆయన కలిగించాడు. అర్థమైందమ్మా అందరికీ? అలాగే అర్థమైంది గురుగారు. నమస్తే గురుగారు. నమస్తే గురుగారు. నా పేరు అమ్మా. సువర్ణ. ఏ అమ్మా. చాప్టర్ చదువుతుందో తెలుసలేదు గురుగారు, ఒక్కసారి చెప్తారా? మొదటి అధ్యాయం అమ్మా. బాలకాండలో మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయంలో 45 ఉన్నాయి కదా. ఒకటో సర్గ అధ్యాయం కాదు, సర్గ అంటారు దాన్ని. అవునాయి గారు. అవును గురుగారు. 83 అయిపోయినాయి. 84వ శ్లోకం ఇప్పుడు చెప్పబోతున్నా. 84వ సర్గన గురుగారు? శ్లోకం ఒకటవ సర్గలో 84వ శ్లోకం. పేజ్ నంబర్ 77. 77 అంతే. అలా చెప్పండి. గురుగారు కర్మణా తేన మహతా కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరం త్రైలోక్యం సచరాచరం సదేవర్షి గణం తుష్టం తదేవర్షి గణం తుష్టం రాఘవస్య మహాత్మనః రాఘవస్య మహాత్మనః కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరం సదేవర్షి గణం. అంతేనా మరి? చెప్పు. కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరం సదేవర్షి గణం తుష్టం రాఘవస్య మహాత్మనః
సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరం సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః. కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరం సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరం సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః. కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరం సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరం సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః. కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరం సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః మహాత్ముడైనటువంటి శ్రీరాముడు ఆ దుష్టరాముణ్ణి అంతం చేయగా దేవతలతో ఋషులతో సకల చరాచరంతో కూడినటువంటి ముల్లోకాలు కూడా సంతోషించినాయి. అభిషిచ్య చ లంకాయాం అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామః కృతకృత్యస్తదా రామః విజ్వరః ప్రముమోదః. విజ్వరః ప్రముమోదః అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోదః. కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోదః అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోదః. అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోదః అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోదః. అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోదః అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోదః. అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోదః తర్వాత శ్రీరాముడు రాక్షస శ్రేష్ఠుడైనటువంటి విభీషణుణ్ణి లంకారాజ్యానికి పట్టాభిషిక్తుడిగా చేశాడు. అలా కృతకృత్యుడైనటువంటి రాముడు ప్రసన్న మనస్కుడయ్యాడు. వచ్చిన పనంతా అయిపోయింది అని సంతోషించాడు. చాలా ప్రసన్నమైనటువంటి మనసుతో ఉన్నాడు. దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్వ్రతః. గుర్తులేదు. దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ ఒత్తులేదు కదా, సాకి ఒత్తులేదు. అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్వ్రతః. గమనించాలి, సాకి ఒత్తులేదు.
దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్వ్రతః. సుహృద్వృత అనాలండి, వ్రత అని చదవాలా? వృతః వృత. ఋత్వమేవ క్రావడి కాదుగా ఉంది అక్కడ. ఋత్వం ఉంది కాబట్టి సుహృద్వ్రతః. నేను పొరపాటున వ్రత అని చెప్పుంటానేమో. సరే సరే. దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్వృతః. దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్వృతః. దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్వృతః. దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్వృతః. దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్వృతః. సుహృద్వృతః అంటే వృత అంటే పరివేష్టితుడయ్యే, అంటే కూడినవాడి లేదా చుట్టబడిన వాడి అని అర్థం అనమాట. సుహృద్ అంటే మంచి మనస్సు కలిగిన వారు లేదా తన పట్ల మంచిగా ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి అర్థం అనమాట. తన విజయాన్ని శ్లాఘించడానికి వచ్చిన దేవతల నుండి వరాన్ని పొంది శ్రీరాముడు వరప్రభావంతో రణరంగంలో మృతులై పడి ఉన్నటువంటి వానరులను పునర్జీవితులను గావించాడు. పిమ్మట శ్రీరాముడు సుగ్రీవ విభీషణాది మిత్రులతో వానరులందరితో కూడి పుష్పక విమానంపై అయోధ్యకు బయలుదేరాడు. భరద్వాజాశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః భరతస్యాంతికం రామః హనుమంతం వ్యసర్జయత్. భరద్వాజాశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః భరతస్యాంతికం రామో 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 హనుమంతం వ్యసర్జయత్. శ్రీరాముడు తన వాళ్లతో భరద్వాజాశ్రమాన్ని చేరుకున్నాడు. 14 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వెంటనే అయోధ్యకు తప్పక తిరిగి వస్తాను అని భరతుడికి తానిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి శ్రీరాముడు ముందుగా హనుమంతుణ్ణి భరతుడి వద్దకు పంపించాడు. పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవ సహితశ్చ సహ పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా.
నందిగ్రామం యయౌ తదా పునరాఖ్యాయికాంజల్పన్ సుగ్రీవ సహితశ్చ సహ పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవ సహితశ్చ సహ పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా పునరాఖ్యాయికాంజల్పన్ సుగ్రీవ సహితశ్చ సహ పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవ సహితశ్చ సహ పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా పునరాఖ్యాయికాంజల్పన్ సుగ్రీవ సహితశ్చ సహ పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవ సహితశ్చ సహ పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా పునరాఖ్యాయికాంజల్పన్ సుగ్రీవ సహితశ్చ సహ పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవ సహితశ్చ సహ పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా సుగ్రీవుడు మొదలైనటువంటి వారితో పుష్పక విమానాన్ని అధిరోహించి శ్రీరాముడు ప్రయాణ సమయంలో భరతుడిని కూర్చున్నటువంటి విశేష గాథలను వాళ్ళకి తెలుపుతూ నందిగ్రామానికి చేరాడు. నందిగ్రామే జటాం హిత్వా నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిः సహితో నఘః భ్రాతృభిः సహితో నగః నఘః ఉత్పత్తి నఘః రామः సీతామనుప్రాప్య రామः సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ రాజ్యం పునరవాప్తవాన్ నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిः సహితో నఘః నందిగ్రామే జటం హిత్వా భ్రాతృభిः సహితో నఘః రామः సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ రామः సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిः సహితో నఘః రామः సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిः సహితో నఘః రామः సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిः సహితో నఘః రామः సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిः సహితో నగః రామः సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిः సహితో నఘః రామः సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిः సహితో నఘః రామः సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ చక్కగా పితృవాక్య పరిపాలన చేసినటువంటి ఆ మహానుభావుడైనటువంటి శ్రీరాముడు నందిగ్రామంలో తన సోదరులను కలుసుకొని ఆ జటాదీక్షను పరిత్యజించాడు. పిమ్మట జటాదీక్ష అంటే మీసాలు గడ్డాలు పెంచుకొని ఉంటారు కదా, జుట్టంతా కూడా అదంతా కూడా వదిలిపెట్టేశారు. పిమ్మట సీతాదేవితో కూడి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ప్రహృష్టో ముదితో లోకః ప్రహృష్టో ముదితో లోకః తుష్టః పుష్టః సుధార్మికః తుష్టః పుష్టః సుధార్మికః నిరామయో హ్యరోగశ్చ నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః దుర్భిక్ష భయవర్జితః
ప్రహృష్టో ముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః. ప్రహృష్టో ముదితో లోకః తుష్టః పుష్టః నిన్న నువ్వే చెప్పావు సుధార్మికః. కదన్నా, లోకస్తుష్ట అని ఉదాహరణ కూడా చూపించావు. అవును మరి. లోకస్తుష్టః పుష్టః సుధార్మికః. అట్లాగా నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః. నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః. దుర్భిక్ష భయవర్జితః ఒత్తులేదు. ప్రహృష్టో ముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః. ప్రహృష్టో ముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః. అలా బాగుంది. ప్రహృష్టో ముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః. ప్రహృష్టో ముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః. దీర్ఘం లేదు కదా. హ్యరోగశ్చ హరోగశ్చ దుర్భిక్ష అని వెంటనే కలిపేయాలి. అలాగే. ప్రహృష్టో ముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః. ప్రహృష్టో ముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః. భాగ్య భావతో చెబుతున్నట్టుగా ఉంది, కొంచెం గమనించుకోమ్మా. బాగా చెప్పావు తల్లి. అన్ని శ్లోకాలు చాలా బాగుంది, చక్కగా ఉచ్చరించావు. సంతోషం. శ్రీరాముడు రాజైనందులకు ప్రజలందరూ కూడా సంతోషంతో పొంగిపోతూ ఆయన పాలనలో సుఖ సౌభాగ్యాలతో విలసిల్లుతూ ఉన్నారు. మీకు ఒకసారి చెప్పాను, సుఖం సంతోషం అంటే రెండింటికి తేడా ఏంటి అని చెప్పగలరా? గుర్తుందా ఎవరికన్నా? సుఖం అంటే ఏమిటి? భౌతికమైన అవసరాలతో అంతేనమ్మా. సుఖం అంటే శరీరానికి సంబంధించిన తృప్తి, ఆనందం. ఆనందం అంటే మనసుకు సంబంధం. సంతోషం అంటే సంతోషం అంటే అది మనసుకి సంబంధించింది. అదే సంతోషం మనసుకి సంబంధించింది, సుఖం శరీరానికి సంబంధించింది. ఇక్కడ చూడండి, సుఖం సౌభాగ్యాలు. సౌభాగ్యాలు కేవలం సుఖమే కాదు, అంటే మనకు కావలసిన శ్రేయస్సులు, కావలసిన కర్తవ్యాల నిర్వహణ, చేయవలసిన పనులను చక్కగా చేస్తూ ఉండి మంచి పేరు పొందడం అనేటువంటిది కూడా వాటితో కూడి విలసిల్లుతూ ఉన్నారు ప్రజలందరూ అని చెప్పాడు ఇక్కడ. సుఖ సౌభాగ్యాలు అని. అలాగే ప్రభుభక్తి తత్పరులై ధర్మ మార్గంలో ప్రవర్తిస్తున్నారు. ఆరోగ్య భాగ్యాలతో హాయిగా ఉన్నారు. కరువు కాటకాలు లేకుండా నిర్భయంగా జీవిస్తున్నారు. ఇక్కడతో 90 శ్లోకాలు. ఈ రోజు 18 శ్లోకాలు పూర్తయినాయి. బాగుంది, సంతోషం. అందరూ కూడా ఇదే శ్రద్ధ భక్తులతో ఆసక్తితో మిగతా రామాయణాన్ని కూడా చక్కగా పూర్తి చేసుకుందాం. ఆ రాముడి అనుగ్రహాన్ని పొందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశో. అమ్మా అధర్మస్య నాశోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. గవాం రక్షణమస్తు.